అతనే అతనే ముమ్మాటికి అవినాశే. ఏంది అతనే? మా నాన్న హత్య ఆయన పనే, ఇవిగో పక్కా ఆధారాలు, ఇంకేం కావాలి? పక్కా సాక్ష్యాధారాలతో హైదరాబాద్లో సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అట. అవినాష్ రెడ్డికి వివేక హత్య లైవ్ అప్డేట్స్ తెలుసు. నాన్న హత్య రోజు తెల్లవారుజామున ఎర్ర గంగిరెడ్డి అవినాష్ మధ్య ఫోన్ కాల్స్, ఆ తర్వాత ఎంపీ నుంచి బయటి వ్యక్తులకు ఫోను. అంతకు ముందు రోజు అవినాష్ ఇంట్లోనే సునీల్ తలపై గొడ్డలి పోట్లు ఉంటే గుండెపోటు అని ప్రచారం. సాక్షిలో ఇలాగే ప్రసారం. చైర్మన్ను విచారించాలి అని చెప్పి సునీత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో. దానికి సంబంధించి ఆంధ్రజ్యోతి చాలా ఉత్సాహంగా వార్త రాసింది. అతనే ముమ్మాటికి ఆయనే వివేకానంద రెడ్డిని చంపిండు అని చెప్పి. అంటే ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి అమ్మట కేసు పెట్టాలని, బెయిల్ రద్దు చేయాలని వెళ్ళొద్దు. ఆంధ్రజ్యోతికి ఎక్కడ లేని సంతోషం అనమాట. జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ ఆయన సంబంధించిన వ్యక్తులను తిడితే కథమే, పెద్ద హెడ్డింగ్ వద్ది. ఇది వాస్తవంగా ఇది కుటుంబ పంచాయతీ మర్డర్ అయింది, వాస్తవం జరిగింది. అది ఏం జరిగింది ఏందని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. దానిపైన ప్రతి చిన్న ప్రెస్ మీట్ కూడా ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ ఛానల్ పెద్దగా లైవ్ కవరేజ్ చేసే పరిస్థితి. దీన్ని చూసి ఎలక్షన్ టైంలో ఓట్లు కూడా నేస్తారా? ప్రజలకు కావాల్సింది ఏంది? ప్రజలకు ఏం చేస్తారు, ఏం చేశారు, పరిపాలన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, మళ్ళీ ఏం చేయబోతారు గెలిస్తే అనేది ప్రజలకు కావాలా. దాన్ని చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఆంధ్రజ్యోతి, ఈనాడు కానీ చేయట్లే. లేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మర్డర్ చేసిండు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కొట్టిండు, వీళ్ళని తిట్టిండు, ఇది చేసిండు తప్ప ప్రజల గురించి మాట్లాడటం మర్చిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓన్లీ వివేకానంద రెడ్డి మర్డరు, లేకపోతే ఇంకోళ్ళ మర్డరు, ఈ మర్డర్లు, ఈ సావులు, ఈ హత్యలు తప్ప వేరే విషయాలు మాట్లాడలే. ప్రజల గురించి మాట్లాడండి. 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడితే వాళ్ళు ఏమన్నా బెండ్ అవుతారో ఆదరిస్తారు తప్ప ఇట్లాంటి పక్కా సాక్ష్యాధారాలతో హైదరాబాద్లో సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నాడు. సరే, ఇది వార్త ఇచ్చారు, కానీ ఆ వార్త ఇచ్చే దాంట్లో ఉత్సాహం కానీ, వాళ్ళ పైచాచిక ఆనందం కానీ ఎట్లా కనపడుతుందంటే ఇక అయిపోయింది, అవినాష్ రెడ్డిని తీసిపోయి జైలు వేస్తారు, జనం ఓట్లేరు అన్నట్టుగా ఒక క్రియేషను స్టార్ట్ చేసే పరిస్థితుంది. ఎస్, అది నిజాలైంది అబద్ధాలైంది అనేది ఇన్వెస్టిగేషన్ తేలిద్ది. మరి ఈయన చంపినా, ఇంకోళ్ళు చంపారు, ఎవరున్నారు దాని వెనక అనేది ఎట్లాగ వస్తాయి బయటికి, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆ ఉత్సాహం ఒక పత్రికగా అంత అవసరం లేదు, కానీ చేస్తారు అంతే.